వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. కొత్తగా వచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. డిఫరెంట్ స్టార్ ఉపేంద్ర గారి యూఐ ట్రైలర్ అయితే ఇప్పుడే చూశాను. ట్రైలర్ అయితే పిచ్చిగా ఉంది. యాక్చువల్ గా మనకు ఉపేంద్ర గారి సినిమాలు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఉపేంద్ర గారి సినిమాలో ఒక టైప్ ఆఫ్ ఫిలాసఫీ, సొసైటీలో ఇష్యూస్ ఇలాంటి వాటి మీద మాట్లాడుతుంటారు సినిమా ద్వారా. అలాంటిది ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి అర్థం చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ ట్రైలర్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైన విషయమే. సో ట్రైలర్ ఓపెనింగ్ లో ఒక జోకర్ ని అండ్ ఎవరో ఒక వ్యక్తి ఒక స్వాడ్ పట్టుకొని వెళ్ళడం ఇదంతా కూడా చూపించారు. అంతవరకు ఓకే, కానీ ఆ తర్వాత ట్రైలర్ లో అసలైన మ్యాటర్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే సడన్ గా ఒక బనానా కింద పడుతుంది. ఆ బనానా మీద కొంచెం బ్లడ్ స్పాట్స్ కూడా ఉన్నాయి. సో ఈ బనానాని తినడానికి చాలా మంది, అంటే ఇప్పుడు వరల్డ్ వార్ జాంబీలో ఎలా అయితే మనకి గుంపులుగా ఉన్న వ్యక్తులు మనుషులు తినడానికి ఎలా అయితే కొట్టుకుంటారో, ఇక్కడ అలాగా బనానాని తినడం కోసం చాలా మంది జనం అయితే కొట్టుకుంటున్నారు. అది కూడా వాళ్ళు బేర్ బాడీతో ఉన్నారు. ఎవరికి కూడా ఫుల్ గా బట్టలు అయితే లేవు. నాకు ఈ ట్రైలర్ చూస్తుంటే ఏమనిపించిందంటే, మనకి హాలీవుడ్ లో వరల్డ్ వార్ జాంబీ అని ఒక మూవీ అయితే ఉంటది. అంటే ఒక లాంగ్ షాట్ చూపించి జాంబీస్ అన్ని కూడా గుంపుగా ఉంటాయి. ఇలాంటి షాట్స్ అన్ని కూడా మనకి ఈ యూఐ ట్రైలర్ లో కూడా చూపించారు. అంటే మనకి ఇలాంటి సీన్ ఎందుకు చూపించారంటే, వాళ్ళంతా ఎంత పేదరికంలో ఉన్నారో ఇలాంటివన్నీ కూడా మనకి చెప్పడానికి ఇవి చూపించారు. అండ్ అదే కాకుండా ఇప్పుడు భూకంపం వచ్చిన తర్వాత ఒక సిటీ ఎలా అయితే నాశనం అయిపోతుందో అలాంటి షాట్స్ కూడా చూపించారు. ఆ సిటీ అంతా కూడా నాశనం అయిపోయి ఉంది. దాని తర్వాత ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. గవర్నమెంట్ వారు మీకు అత్యవసరమైన రైస్ బాల్స్ ఇంకా మొబైల్ ఫోన్స్ ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. అంటే రైస్ బాల్స్ అంటే అన్నంతో చేసిన ఒక ఉండ లాంటిది అనమాట. సో అదే అత్యవసరం అన్నారంటే ఓకే. అంటే మొబైల్ ఫోన్ కూడా అత్యవసర వస్తువు అని ఎందుకు అన్నారు అనేది కొంచెం అర్థం లేదు నాకు. దాంతో పాటు ఒక సీన్ లో ఒక డిపార్ట్మెంట్ బోర్డు పెట్టి కింద ధర్మం అని చెప్పి కొన్ని నెంబర్లు ఉన్నాయి, అలాగే జాతి అని కూడా కొన్ని నెంబర్స్ ఉన్నాయి. సో ఇదంతా అర్థం చేసుకోవడం అంత ఈజీగా అయితే లేదు. కానీ ఒకటైతే అర్థమవుతుంది, సినిమాలో ఏదో ఒక స్ట్రాంగ్ ఫిలాసఫీ అయితే ఉపేంద్ర గారు చెప్పబోతున్నారని అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు అర్థమైంది. అంటే ఈ ట్రైలర్ లో అక్కడ ఉన్న వాళ్ళ పేదరికాన్ని ఎంత దారుణంగా చూపించారంటే, ఒక చిన్న పిల్లాడు ఆ గుంపులో చేరి ఏదో ఫుడ్ ఏదో దొంగతనం చేస్తాడు. సో వేరే జాతి వాడు మన గుంపులో చేరిపోయి రైస్ బాల్ దొంగతనం చేశాడని చెప్పి ఆ పిల్లోడిని హింసలు పెట్టడం గానీ, ఆ పిల్లోడికి ఆ జాతి తాలూకు ముద్రలు వేయడం గానీ, ఇలాంటివన్నీ కూడా ఈ ట్రైలర్ లో చూపించారు మనకి. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే, సడన్ గా ఒక సీన్ లో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా క్రికెట్ మ్యాచ్ అయితే చూస్తున్నారు. నెక్స్ట్ సీన్ లో ఏం చెప్తున్నారంటే, మన వాళ్ళు మంగళ గ్రహం పైకి వెళ్తున్నారని కూడా చెప్తున్నారు. అంటే ఇదంతా చూస్తుంటే అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వీళ్ళేమో చూస్తే చాలా పేదరికంలో ఉన్నారు, వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఇంకో పక్క మంగళ గ్రహం వైపు వెళ్తున్నారు అంటున్నారు. అంటే టెక్నాలజీ అయితే వీళ్ళ దగ్గర ఉంది, కానీ వీళ్ళు పేదరికంలో ఎందుకున్నారు ఇదంతా అర్థం లేదు. ఇలాంటి పేదల్ని వాళ్ళ ఆకలి కోసం పడుతున్న కష్టాలు ఇవన్నీ కూడా ట్రైలర్ లో చూపించి సడన్ గా ఉపేంద్ర గారు ఒక రిచ్ లుక్ లో అయితే కనిపించారు. అది కూడా ఒక డిక్టేటర్ లాగా. అంటే ఆ పేదలందరూ కూడా నినాదం చేస్తున్నారు అనమాట. డౌన్ అనే టైప్ లో కొన్ని నినాదాలు చేస్తుంటే ఉపేంద్ర గారు సడన్ గా దిగి నాకు ఈ నినాదాలు నచ్చలేదని చెప్పి మన కేజీఎఫ్ గన్ టైప్ ఒకటి ఉంది, అలాంటి గన్తో వాళ్ళందరినీ కూడా కాల్ చేశారు అనమాట. సో ట్రైలర్ అయితే ఎదిరిపోయింది, కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం ఉంది. నాకే కాదు, నాకు తెలిసి ఈ ట్రైలర్ ఎవరు అర్థం చేసుకోలేరు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అంటే కొంచెం నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే, మన కల్కి సినిమాలో ఎలాగైతే ఒక డిఫరెంట్ వరల్డ్ చూపించారో, ఈ యూఐ ట్రైలర్ లో కూడా మనకి ఒక డిఫరెంట్ వరల్డ్ చూపించారు. అలాగని ఇది ఎప్పుడు పీరియాడిక్ టైందే కాదు, మేబీ ఇది ఫ్యూచరిస్టిక్ ది అనుకుందామంటే వాళ్ళ గెటప్స్ అవన్నీ చూస్తుంటే అంత డెవలప్ అయినట్టు అయితే ఏం కనిపించలేదు. ఎందుకంటే అందరూ కూడా చాలా పేదలుగా కనిపిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఒక పక్కేమో మొబైల్ ఫోన్స్, మార్స్ గ్రహం పైకి వెళ్ళడం ఇవన్నీ కూడా చూపించారు. సో మొత్తానికైతే ట్రైలర్ చాలా డిఫరెంట్ గా ఉంది. మనం ఉపేంద్ర గారి సినిమాల నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం అదంతా కూడా మనకి ట్రైలర్ లో కనిపించింది. సో ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.